ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించుటకు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ దినం ఆదివారంన దేవుని సంఘముగా మనందరం ఆయన మందిరంలో కూడి దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేల్ అందరి ఎదుట మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనపడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సొలొమోను ఆలయానికి ఎదురుగా ప్రార్థించుట. సొలొమోన్ ప్రైజ్ ఫేసింగ్ ద టెంపుల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సొలొమోను ఒక రాజు అయినప్పటికీ అతడు తగ్గింపుతో వినయముగా ప్రజలందరి సమక్షంలో దేవుని ఎదుట మోకరిల్లి ఆయన ప్రార్థించినట్లుగా ఈనాటి వాక్యం మనకు తెలియజేస్తోంది. తన నిబంధనకు నమ్మకంగా ఉన్నందుకు దేవుణ్ణి అతడు స్తుతించాడు. దేవుడు ఆలయానికి సంబంధించిన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి సొలొమోను ఆయనను మరొక వాగ్దానాన్ని ఆయన నెరవేర్చమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదేమనగా దావీదు సింహాసనాన్ని కాపాడమని దాన్ని నిలబెట్టమని దేవుణ్ణి అతను అడిగినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అదే సమయంలో ఆలయంలో నీతిమంతమైన తీర్పులు జరగాలని, ఇశ్రాయేలు వారి పాపాల కారణంగా ఓడిపోయినప్పుడు వారు తిరిగి పశ్చాత్తాపడి ఈ ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమించి తిరిగి వారిని పునరుద్ధరించాలని సొలొమోను ప్రార్థించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 18 నుండి 21 వచనాల్లో దేవుని వైపు తిరిగి రావడానికి ప్రార్థన అనేది ఒక అవసరమైనటువంటి అడుగు. మనం ప్రార్థన చేత దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగి ఆయన మనల్ని అంగీకరిస్తాడు. దేవుని నుండి దూరమైనటువంటి మన జీవితం నుండి మనం దేవుని వైపు తిరిగి రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మన జీవితము ఎల్లప్పుడూ కూడా దేవాలయానికి మనము ఎదురుగా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం జీవించడానికి ప్రయత్నించి దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుని యొక్క సహాయం మనం పొందగలుగుతూ ఉంటాం. దేవుని నుండి దూరమైన జీవితం నుండి వైదొలిగిన ప్రజలు తమ నిర్ణయాన్ని చూపించడానికి దేవాలయానికి ఎదురుగా నిలబడి ప్రార్థన చేయడం ఒక భౌతిక మార్గంగా కనిపిస్తుంది. ఇది దేవుని కోసము ఆరాటపడే ఆయన కృప కోరుకునేటువంటి నిబంధన ప్రజల హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుని వైపు తిరగాలని వారి యొక్క ఆలోచనని, వారి ఆశను ఇది తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ఎలా దేవుని వైపు తిరుగుతున్నాం, ఎలా దేవుని దయ కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్నాం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలు, మన మనసులు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు, ఆయన దయ వైపు చూస్తున్నాయా లేదా అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 22 నుండి 25 వచనాలు మనం గమనించినట్లయితే దేవాలయం అనేది స్వార్థపూరిత కోరికలను తీర్చుకునేటువంటి స్థలం కాదు. దేవాలయంలో మనం మన హృదయాన్ని ఆయన వైపు ఎత్తిపట్టుకొని దేవుని మనం మనసారా ప్రార్థించాలి. దేవుడు న్యాయంతో ధర్మంతో పరిపాలించేటువంటి స్థలం దేవాలయం.
కాబట్టి పశ్చాత్తాపడి తన వద్దకు తిరిగి వచ్చే వారిని ఆయన స్వస్థపరిచేటువంటి దయగల స్థలముగా దేవాలయం ఉందనేది ఈ లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవని కీర్తనలో మనం చదువుతున్నాం. దేవుని వాక్య నియమం ద్వారా మన సంఘమును స్థిరమైనటువంటి ప్రేమతో మరి విశ్వాసంతో మనం కలిసి నిజమైనటువంటి దేవాలయంగా మారటానికి కృషి చేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన వైపు తిరిగి మన మార్గాల్ని పరిశీలించుకొని పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వస్తే ఆయన మనల్ని క్షమించి మనల్ని అంగీకరిస్తాడు, మన ప్రార్థనని ఆలకిస్తాడు, ఆయన తిరిగి మనల్ని పునరుద్ధరిస్తాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవాలయంలో దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ధర్మాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని న్యాయాన్ని మనం అనుసరిస్తూ దాన్ని పొందుకునే విధంగా దేవుని కొరకు మనం జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సొలొమోను ఒక రాజు అయినప్పటికీ దేవుని సముఖంలో తగ్గించుకొని మోకాల్లోని ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క నీతి న్యాయాలు నెరవేరాలని కోరినట్లుగా మనం కూడా ప్రభు సన్నిధిలో చేరి దేవుని యొక్క నీతి న్యాయాలు మన జీవితంలోనూ మన సంఘంలోనూ సమాజంలోనూ నెరవేర్చబడేటట్లు ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మనం చేయడానికి దేవుని యొక్క కృపా సహాయం దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా మేము మా తప్పులను గుర్తించి పశ్చాత్తాపడేందుకు మరియు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మేము ధర్మ మార్గంలో నడుచుటకు మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి ప్రభు మమ్మల్ని నడిపించి బలపరచమని, మీ సహాయంతో ప్రభు మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు, ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.